హలో ఎవ్రీవన్, గోల్డ్ ప్రైజెస్ పైకి కిందకి ఏ కారణాల చేత అవుతాయో తెలుసుకుందాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ గోల్డ్ ప్రైజెస్. గోల్డ్ బంగారు ధరలను ప్రభావితం చేసే అంశాలు: గ్లోబల్ టెన్షన్స్, ఎకనామిక్ కండిషన్స్, డాలర్, ఇన్ఫ్లేషన్, సెంట్రల్ బ్యాంక్ పాలసీస్, మార్కెట్ ట్రెండ్స్, జ్యువెలరీ అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్, mining supply, and speculative activities. గ్లోబల్ టెన్షన్స్ ఉన్నట్లయితే ఎప్పుడు వస్తాయి గ్లోబల్ టెన్షన్స్? ఏవైనా యుద్ధాలు జరిగినా, రెండు దేశాల మధ్య సంఘర్షణలు పెరిగినా, పెరిగి పెద్దవైనా, ఏదైనా పెద్ద కంట్రీలో పొలిటికల్ ఇన్స్టాబిలిటీ వచ్చినట్లయితే గ్లోబల్ ఎకానమీ మీద గ్యారంటీ ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎకానమీ మీద ఎఫెక్ట్ రావడం వల్ల ఎకనామిక్ అన్సర్టనిటీ పెరిగిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్ని ఎంచుకుంటారు. ఇక్కడ సేఫ్ అసెట్ ఏంటి? గోల్డ్. ఇది ఎందుకంటే గాడ్స్ క్రియేటెడ్ మనీ. సేఫ్ అసెట్ ద్వారా వాళ్ళ పోర్ట్ఫోలియోని సేవ్ చేసుకుంటారు. డాలర్. గోల్డ్ గ్లోబల్గా ట్రేడ్ అయ్యేది డాలర్ టర్మ్స్లోనే. అంటే గోల్డ్ కొనాలన్నా డాలర్స్ ద్వారానే కొనాలి. సో గోల్డ్కి డాలర్కి రిలేషన్ ఉంటుంది. అది నెగిటివ్ రిలేషన్. డాలర్ స్ట్రాంగ్ అయితే గోల్డ్ వీక్ అవుతుంది, డాలర్ వీక్ అయితే గోల్డ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు పెరుగుతుంది? ఉదాహరణకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. అది చైన్ రియాక్షన్. అలాగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ అప్పుడు పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే మన నష్టం ఏంటి? ఈరోజు ఏదైతే రూపాయి కొనగలిగామో అది రేపు అంతకన్నా తగ్గుతుంది. సో మన కరెన్సీ వీక్ అవుతున్నప్పుడు మనకి ఏదైనా సేఫ్ అసెట్ హెడ్జింగ్ కావాలి, అంటే దాన్ని కౌంటర్ చేయాలి. అప్పుడు సేఫ్ అసెట్ కోసం హెడ్జింగ్ కింద గోల్డ్ని వాడతారు, గోల్డ్ని ఇన్వెస్ట్ చేస్తారు. సెంట్రల్ బ్యాంక్ పాలసీస్ గోల్డ్ ప్రైజెస్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు గోల్డ్ అక్యుములేట్ చేసినా గోల్డ్ ప్రైజెస్ పెరుగుతుంది, వాళ్ళు గోల్డ్ సెల్ చేసినా ప్రైజెస్ పడతాయి. ఈ న్యూస్ ఆర్టికల్ రైటర్స్ వెబ్సైట్ నుంచి ఈ స్క్రీన్ షాట్ తీశానండి మన ఇన్ఫర్మేషన్ కోసం. ఇది రీసెంట్గా 27 ఆగస్ట్ 2025లోనే న్యూస్ ఆర్టికల్. మీరు కూడా రైటర్స్ వెబ్సైట్లో ఈ న్యూస్ ఆర్టికల్ చదవచ్చు. గూగుల్లో సెంట్రల్ బ్యాంక్స్ అండ్ గోల్డ్ రిజర్వ్స్ అని చెక్ చేస్తే ఈ రైటర్స్ ద్వారా ఈ ఆర్టికల్ కనిపిస్తుంది. ఈ బ్లూ లైన్ ఏం చెప్తుంది? వరల్డ్లో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర అమెరికా ట్రెజరీ హోల్డింగ్స్, అంటే డాలర్ స్టాంప్స్ అవ్వచ్చు, డాలర్ బాండ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ బ్లూ లైన్ చెప్తుంది. యుఎస్ ట్రెజరీ హోల్డింగ్స్ అంటాం, అంటే వేరే దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఈ అసెట్స్ ఉండేవి. ఈ ఎల్లో లైన్ ఏం చెప్తుంది? గోల్డ్ అసెట్స్. ఇప్పుడు ఈ యుఎస్ ట్రెజరీ హోల్డ్స్ తగ్గుతుంది. చూడండి, అప్రాక్సిమేట్గా 2018 తర్వాత నుంచి ఇవి తగ్గుతూ వచ్చాయి. గోల్డ్ అసెట్స్ ఏమొచ్చి పెరుగుతూ వచ్చాయి. సెంట్రల్ బ్యాంక్స్ యొక్క రిజర్వ్స్ గోల్డ్ అక్యుములేషన్ వల్ల పెరగడం వల్ల గోల్డ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. మార్కెట్ ట్రెండ్స్. చాలా ఎక్కువ సార్లు ఈక్విటీ మార్కెట్ను గోల్డ్ నెగిటివ్ కోరిలేషన్లో ఉంటాయి. ఈక్విటీ మార్కెట్స్ పైకి వెళ్తే గోల్డ్ కిందకి వెళ్తుంది. ఈక్విటీ మార్కెట్లో క్రాష్ అయితే మదుపరులు ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్ నుంచి గోల్డ్కి షిఫ్ట్ ఓవర్ అవుతారు. సో ఆ విధంగా కూడా గోల్డ్ ప్రైజెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. నెక్స్ట్, జ్యువెలరీ అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్. మన దేశంలో మనకు తెలుసు కదండి, పండగలకి పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అదే కాక ఇప్పుడు ఫిజికల్గా కూడా గోల్డ్ డిమాండ్ కూడా పెరిగింది. ఒక్క మన దేశంలోనే కాదు, చైనాలో కూడా అదే విధంగా డిమాండ్ పెరిగింది. మైనింగ్ సప్లై. ఇప్పుడు ఏదైతే బంగారు ఖనిజాలు ఉన్నాయో వాటికి కొత్త లొకేషన్లో బంగారు ఖనిజాలు దొరికాయి అనుకోండి, అప్పుడు ఏమైనట్టు సప్లై పెరుగుతుంది. ఆ సప్లై లాంగ్ టర్మ్ సప్లై, అది మనకు మంచిది. ఎందుకంటే సప్లై పెరిగింది, డిమాండ్ అలాగే ఉంది. సో మనకి గోల్డ్ ప్రైజెస్ కింద దిగుతాయి. మనం అందరం కొత్త బంగారు ఖనిజాలు దొరకాలని కోరుకుందాం. ఇన్ కేస్ ఏదైనా బంగారు గనుల్లో అవుట్పుట్ తగ్గినా, మైనింగ్ కాస్ట్ పెరిగినా కూడా గోల్డ్ ప్రైజెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి.
పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ ఉన్నాయండి కమోడిటీ ట్రేడింగ్ కోసం. అందులో గోల్డ్ కూడాను F&O ట్రేడింగ్ అవుతుంటుంది. అందులో ఉండే వాల్యూమ్స్ కూడాను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి గోల్డ్ ప్రైస్ నుంచి. ఇంతేనండి. ఈ వీడియో మనం కారణం తెలుసుకుందాం. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో గోల్డ్ని చార్ట్ మీద చూద్దాం. మనకి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటి కూడా చర్చిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ కొరకు చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ సలహాదారుని కాదు. ఈ వీడియో ఎటువంటి రికమెండేషన్ గాను, సజెషన్ గాను, టిప్స్ గాను పరిగణించరాదు.